ధనుంజయకు తెలిసిందల్లా వ్యవసాయం చేయడమే. అతని భార్య సావిత్రి భర్త తెచ్చిన ఆదాయంతోనే గుట్టుగా సంసారం చేసే వ్యక్తి. వాళ్లకు ఒక్కగానొక్క కొడుకు రవి. సావిత్రి ధనుంజయకు తాము చదువుకోనందుకే ఇలాంటి పనులు చేసుకుంటూ బతుకుతున్నాం అనుకుంటూ తమ కొడుకు ఎలాంటి కష్టం తెలియకుండా చదివించి మంచి ఉద్యోగస్తుని చేయాలని అనుకుని అందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. రవి కూడా ఏమీ లేని చిన్న వ్యవసాయదార కుటుంబం పుట్టినందుకు చదువు మీద శ్రద్ధ పెట్టాడు. ఆ ఊరిలో ఉన్నంతవరకు చదువు అయిపోగానే పక్క ఊరికి వెళ్ళి చదువుకుంటూనే ఫ్రెండ్స్తో జాలీగా గడిపేవాడు. అలా అందరూ బయట తిరిగేటప్పుడు పానీపూరీలు కాంకులు కొనుక్కొని తినేవారు, సినిమాలకు వెళ్ళేవారు. అలా సంతోషంగా గడిపిన చదువుని నిర్లక్ష్యం చేయకుండా చదువు అయిపోతానే ఉద్యోగం తెచ్చుకున్నాడు. అతని చిన్నతనాన అతని ఇంటి దగ్గర టామీ అనే కుక్క రవితో ఎక్కువగా గడుపుతూ ఉండేది. రవి లేకపోయినా ధనుంజయ సావిత్రి దానికి తిండి పెట్టేవారు. టామీ వీళ్లను వదిలి వెళ్ళేది కాదు. ఆ ఇంటికి కాపులాలాగా వీళ్ళని అంటి పెట్టుకునే ఉండేది. రవి అమ్మా నాన్నకు ఏజ్ వచ్చేసాక అతను తల్లిదండ్రులకు చెప్పి 5 సంవత్సరాలు వేరే దేశంలో జాబ్ చేసి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. వీళ్ళు చేసేది ఏమీ లేక అలాగే జీవితం గడపసాగారు. చేయగలిగినాడు ఏదో ఒక పని చేసుకోవడం, ఉంటే తినడం, లేని రోజు మంచినీళ్ళు తాగి పడుకోవడం, అలా సాగింది జీవితం. ఉన్న ఇంటిని అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో ఎటు వెళ్ళిపోయారో ఎవరికి తెలియదు. కొన్ని సంవత్సరాలకు రవి వచ్చి అమ్మా నాన్న అంటూ అందరిని అడిగాడు. ఎవ్వరూ సరైన సమాధానం చెప్పలేకపోయారు. టామీ రవిని గుర్తుపెట్టి దగ్గరికి వచ్చి కూర్చుంది. రవి వాళ్ళ ఇంటి దగ్గరే తల్లిదండ్రులు జాడ తెలియక దిగాలుగా కూర్చుండిపోయాడు. గుడ్ నైట్ పిల్లలు. నా కథలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.